Hi, welcome to yoga class. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము దేవి బ్రహ్మచారి ఆసనం గురించి తెలుసుకుందాము. దేవి బ్రహ్మచారి ఆసనము లాగా 9 ఆసనాలు ఉన్నాయని ఇంతకుముందే చర్చించాము. నవదుర్గలపై ఈ 9 ఆసనాలని యోగా నిపుణులు పేర్లు పెట్టారు. అయితే శైలపుత్రి ఆసనము ఇంతకుముందు మనము చేశాము. ఈరోజు బ్రహ్మచారి ఆసనము చేయబోతున్నాము. బ్రహ్మచారిణి ఆసనంలో చేతులని ఈ విధంగా నమస్కారంలో జోడిస్తాము. ఈ విధంగా నమస్కారంలో జోడించి వీపుని మనము సూటిగా పెట్టాలి. కొంత సమయం పాటు మనము ఈ విధంగా నమస్కారంలో చేతులను తీసుకొని వెళ్ళి వీపులో ఉన్న కండరాలని దూరంగా చేయాలి. ఈ విధంగా మనము నమస్కారం పెట్టినప్పుడు మన ఛాతీలో వీపులో చాలా చేంజెస్ అనేది వస్తాయి. మనము నమస్కారము ఈ విధంగా పెట్టకూడదు. నమస్కారం ఎప్పుడైనా మనము హృదయం దగ్గర పెట్టాలి. హృదయం దగ్గర నమస్కారం పెట్టి మన బొటన వేలుని ఛాతీకి తగిలేలాగా చూడాలి. ఎప్పుడైతే మనం బొటన వేలు ఛాతీకి తగిలి ఈ విధంగా మనం నమస్కారం పెడతామో అప్పుడు ఈ యొక్క ఆకారము పడి వీపులో ఉన్న త్రికోణ ఆకారంలో ఉన్న ఎముకలు దూరంగా అయిపోతాయి. అరచేతులని ప్రెస్ చేస్తూ మనం నమస్కారం పెట్టాలి. ఏదో విధంగా ఇలా అని పెట్టకుండా చేతులని ఇంకో చేయిపై ప్రెస్ చేసి హృదయ నమస్కారము పెట్టాలి. భుజాలని దూరంగా చేసి మీ యొక్క భుజాలని కింది వైపు కూడా తీసుకొని రావాలి. ఈ విధంగా నమస్కారం చేసిన తర్వాత మీరు చేతులని వదిలేసి కాళ్ళని మళ్ళీ బద్ధకోణాసనంలో తీసుకెళ్దాము. బద్ధకోణాసనంలో కాళ్ళని దగ్గరగా పెట్టేసి మనము పైకి కిందికి చేద్దాము. ఇలా చేయడం వలన మన నడుము ప్రాంతంలో చాలా ఫ్రీగా అవుతుంది. మనము కాళ్ళల్లో ఉన్న కండరాలని నడుములో ఉన్న కండరాలని మనము ఫ్రీగా చేసుకోవడానికి ఈ బద్ధకోణాసనము మనకు చాలా ఉపయోగకరము. దీని తర్వాత మనము డౌన్ డాగ్లో వెళ్ళిపోయి కాళ్ళని పైకి కిందికి చేద్దాము. ఈ విధంగా కాళ్ళని పైకి కిందికి చేయడం వలన కాళ్ళ కండరాలు ఫ్రీగా అయిపోతాయి. దీని తర్వాత కుడి కాలుని ముందుకు తీసుకొని వచ్చి మనము పైకి వచ్చేసి నిలబడదాము. ముందుగా మనము వీరభద్రాసనం చేద్దాము. కుడి కాలుని ఈ విధంగా కుడివైపు చేసి మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి వీరభద్రాసనం చేయండి. ఈ వీరభద్రాసనాన్ని నేను వార్మప్గా వాడుతున్నాను. దీని తర్వాత చేతులని నడుముపై పెట్టేసి కుడి కాలుని లోపలికి చేసి ఎడమ కాలుని ఈ విధంగా బయటికి చేసి చేతులని దూరంగా చేసి వీరభద్రాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత చేతులని నడుపై పెట్టేసి మోకాల్ని ఫోల్డ్ చేయండి. ముందుగా చేసే దేవి శైలపుత్రి ఆసనం చేద్దాము. ఈ దేవిపై ఈ ఆసనాలు ఎందుకు ఉన్నాయి? కుడి కాలుని కుడివైపు చేసి ఎడమ కాలుని ఎడమవైపు చేసి కూర్చోవడాన్ని దేవి ఆసనాలు అని అంటాము. ఇక్కడ మనము 9 రకాలుగా ఈ ఆసనాలు చేయగలుగుతాం కాబట్టి నవదుర్గలపై ఈ ఆసనాల పేర్లు ఇవ్వబడింది. ఈ విధంగా కూర్చొని మీరు పర్వతాకారంలో మన శరీర పైభాగాన్ని ఈ విధంగా పెట్టడాన్ని దేవి శైలపుత్రి ఆసనం అని అంటాము. ఈ ఆసనములో కొంత సమయం పాటు ఉండి నడుముని కిందికి చేసి పైకి వచ్చేయండి. వెళ్ళి పైకి వచ్చేసేయండి. దీని తర్వాత ఈరోజు చేసే ఆసనము మనము చేయబోతున్నాము. ఈరోజు చేసే ఆసనము పేరు దేవి బ్రహ్మచారిణి ఆసనము. మీరు కుడి కాలుని కుడివైపు ఎడమ కాలుని ఎడవైపు చేసి ఇలా నిలబడండి. నిలబడి మీ తొడలని పట్టుకొని ముందు దేవి శైలపుత్రి ఆసనంలో వెళ్దాము. మోకాలని కొద్దిగా వెనకాల వైపు చేయాలి. అదేవిధంగా బొటన వేలుని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయాలి. బొటనవేలుని మ్యాట్పై ప్రెస్ చేయకపోతే మోకాళ్ళు ఇలా వెళ్ళిపోతాయి లేదా మీరు వెనకాల పడిపోయే ఛాన్స్ ఉంటుంది.
అయితే కింద కూర్చుంటూ నడుము భాగాన్ని స్ట్రైట్గా పెట్టాలి. నడుము భాగంలో స్ట్రైట్గా ఉండాలంటే మీరు ముందుగా నడుముకి సంబంధించిన వార్మప్ చేయడం చాలా కంపల్సరీ. చాలామంది పృష్ఠ భాగాన్ని వెనకాలకి చేస్తూ ఆసనం చేయడం వలన మనకు ఈ ఆసనంతో వచ్చే లాభాలు అస్సలు లభించవు. పృష్ఠ భాగాన్ని లోపలికి చేస్తూ మీ యొక్క వడ్డాలం పెట్టుకునే ప్లేస్ అంటే ఈ ఉడియాన బంద అనే ప్లేస్ని పైకి లాగాలి. అలా లాగుతూ ఈ ఉడియాన బంధాన్ని బంధించాలి. మూల బంధాలని కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉడియాన బంధాన్ని ప్రాక్టీస్ చేసి మనము నడుములని ఎప్పుడైతే స్ట్రైట్గా చేస్తామో అప్పుడు మనకు ఈ 9 అయిన దేవి ఆసనాలు ఈజీగా వస్తాయి. అయితే కుడికాలని కుడిగా వైపు చేసి ఎడమకాలని ఎడవైపు చేసి మోకాలని ఈ విధంగా ఫోల్డ్ చేసి మీ నడుము ప్రాంతాన్ని ఈ విధంగా స్ట్రైట్గా చేయాలి. ఈ విధంగా అనకుండా ఈ విధంగా పైకి చేయాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో పెల్విక్ టిల్ట్ అని అంటాము. దూరంగా చేయండి, కొద్దిగా కూర్చోండి. దాని తర్వాత బ్రహ్మచారిణిలాగా నమస్కారంలో చేతులని జోడించండి. దేవి బ్రహ్మచారిణి ఏం చేసింది? ఆవిడ శివుడికి తపస్సు చేసింది. నమస్కారంలో చేతులని జోడించి తపస్సు చేసేలాగా మీరు కూడా ఈ దేవి బ్రహ్మచారి ఆసనంలో కిందికి వెళ్ళండి. ఇది ఒక తపస్సు కంటే తక్కువ కాదు. మీ కాళ్ళల్లో చాలా ఎక్కువగా స్ట్రెచ్ అనేది వస్తుంది. దాని తర్వాత పైకి వచ్చి నిలబడండి. కాళ్ళ కండరాలని ఫ్లెక్సిబుల్కి చేయడానికి, నడుము ప్రాంతాన్ని ఫ్లెక్సిబుల్ చేయడానికి ఈ ఆసనము చాలా మంచిది. తపము అంటే ఏంటి? తపము అంటే మనకు ఏదైతే కష్టంగా ఉందో దాన్ని సంతోషంగా చేయడము. మీరు ఏ విషయమైనా మీకు మంచిది కాకపోయిన దాన్ని సంతోషంగా ఎప్పుడైతే చేయగలుగుతారో ఆ విషయము మీకు మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ శ్రేయస్కరంగా ఉంటుందో అలాంటి దాన్ని తపస్య అని అంటారు. ఈ విధంగా మీరు మోకాలని వెనకాలకు చేస్తూ ఈ ఆసనంలో కూర్చుంటే మన శరీరానికి మనకి అంటే మన మనసుకి ఎలా మంచిది. ఇలా మీరు ఆసనాలు చేయడం వలన మీ నడుము ప్రాంతాలకి చాలా మంచిది. నడుములో ఇమోషన్స్ స్టోర్ అయి ఉంటాయి అని అంటాము. చాలామంది ఎమోషనల్ అయిపోయి మన మనసులో ఉన్న విషయాలు వేరే వాళ్ళకి చెప్పకుండా మానసిక ఆందోళనకి గురి అవుతారు. ఎప్పుడైతే మీరు నడుముకి సంబంధించిన ఆసనాలు చేస్తారో మన మానసిక ఆందోళనలు అనేవి చాలా తగ్గిపోతాయి. అందు గురించి ఈ ఆసనము చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా మీ కాళ్ళకి మంచిది, మనసు ఆందోళనని కూడా తగ్గించేస్తుంది. ఈ విధంగా మీరు ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఫోల్డ్ చేసి తలని కింది వైపు చేయండి. ఇలా కింది వైపు చేసి మీ పృష్ఠ భాగాన్ని ముందుకు తీసుకొని రావాలి. కళ్ళని కొద్ది సమయం పాటు మూసివేయండి. ఒకవేళ మీ చేతులు కిందికి అందకపోతే మోకాలు కొద్దిగా బెండ్ చేసి అంటే ఓ అర ఇంచ్ మాత్రం బెండ్ చేసి చేతులు ఇంకొద్దిగా కిందికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి కళ్ళని తెరిచి డౌన్ డాగ్లో వెళ్ళండి. డౌన్ డాగ్లో కూడా కొద్ది సమయం పాటు కళ్ళని మూసివేసి అదే విధంగా ఉండండి. దీని తర్వాత మోకాలని కింద పెట్టేసి మనము వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో ఎందుకు కూర్చోవాలి? వజ్రాసనంలో కూర్చోవడం వలన కాళ్ళపై ఏదైతే ప్రభావం పడిందో అది రిలాక్సేషన్గా మారుతుంది. కాళ్ళ కండరాలపై చాలా దృఢమైన ప్రభావం పడుతుంది కాబట్టి అవన్నీ నడుము అంతా రిలాక్స్ అయిపోతుంది. దీని తర్వాత మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోదాము. ఈ విధంగా బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అవుతూ ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము దేవి బ్రహ్మచారిణి ఆసనం గురించి తెలుసుకుందాము. ముందుగా మనము ఈ ఆసనం యొక్క ప్రిపరేషన్స్ చేద్దాము. ఈ బ్రహ్మచారిణి ఆసనంలో చేతులని నమస్కారంలో పెట్టాలి. అయితే ముందుగా మనము కూర్చొని వజ్రాసనంలో
మన చేతులని నమస్కారంలో తీసుకెళ్తాము. నమస్కారము పెట్టినప్పుడు మన అన్ని వేళ్ళు కొద్దిగా దూరంగా ఉండాలి. వేళ్ళు దగ్గరగా పెట్టకూడదు. దగ్గరగా 4 వేళ్ళు పెట్టవచ్చు. అయితే ఈ 4 వేళ్ళు ఆకాశం వైపు ఉండేలాగా చూసుకోవాలి. మన బొటన వేలు ఛాతికి తగిలేలాగా ఉండాలి. అనాహత చక్రం దగ్గర మన బొటన వేలు తగిలేలాగా తీసుకొని వెళ్ళి చేతులని నమస్కారంలో పెట్టండి. ఈ విధంగా నమస్కారంలో పెట్టినప్పుడు అరిచేయి భాగం ఇంకో అరిచేయిపై గట్టిగా ప్రెస్ చేసేలాగా చూసి నమస్కారంలో పెట్టాలి. నమస్కారం ఈ విధంగా మొహం దగ్గర పెట్టకుండా ఛాతి దగ్గర పెట్టి భుజాలని దూరంగా తీసుకెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే మనం నమస్కారం పెడతామో అప్పుడు భుజాలలో స్ట్రెచ్ అనేది ఉంటుంది. అదేవిధంగా వీపులో కూడా స్ట్రెచ్ అనేది వస్తుంది. ఇలా స్ట్రెచ్ రావడం వలన మన ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి. మనము శ్వాస మంచిగా తీసుకోగలుగుతాము. ఆ విధంగా ఈ నమస్కారము, ఈ హృదయ నమస్కారము మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొద్ది సమయం పాటు మీరు నమస్కారం చేసిన తర్వాత కావాలంటే నమస్కారాన్ని రివర్స్గా కింది వైపు చేయవచ్చు. మళ్ళీ పైకి చేయండి, కింది వైపు చేయండి. ఈ విధంగా ఎప్పుడైతే మనము పైకి కిందికి చేస్తామో అరిచేతులు, భుజాలు, మోచేతులపై స్ట్రెచ్ అనేది బాగా పడుతుంది. కొంత సమయం పాటు మనము ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనము బద్ధకోణాసనంలో వెళ్దాము. బద్ధకోణాసనంలో కూర్చొని పాదాలని దగ్గరగా తీసుకొని వచ్చి పెట్టండి. పాదాలని ఇంకో పాదంపై ప్రెస్ చేస్తూ థైస్ని పైకి కిందికి చేసి బద్ధకోణాసనం చేయాలి. ఈ విధంగా మనము బద్ధకోణాసనం చేయడం వలన కాళ్ళల్లో ఉన్న కండరాలు, ముఖ్యంగా నడుము ప్రాంతంలో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా అవుతాయి. నడుము సూటిగా చేస్తూ మనం బద్ధకోణాసనం చేసి తొడలని రిలాక్స్ చేయడానికి, కాళ్ళని రిలాక్స్ చేయడానికి కాళ్ళని పైకి కిందికి అంటూ ఉండాలి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము కొంత సమయం పాటు బద్ధకోణాసనం చేసిన తర్వాత అక్కడి నుంచి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోయి కాళ్ళని పైకి కిందికి అని ఒక కాల్ని ముందుకు తెచ్చుకొని వచ్చి పైకి వచ్చేసి నిలబడతాము. ప్రిపరేషన్గా మనము వీరభద్రాసనం చేయబోతున్నాము. కాళ్ళని దూరంగా చేసి కుడి కాల్ని బయటికి చేసి మోకాల్ని ఫోల్డ్ చేసి మీరు వీరభద్రాసనం చేయండి. ఈ వీరభద్రాసనం చేసినప్పుడు తొడ అనేది మ్యాట్కి ప్యారలల్గా ఉండాలి. మీకు 2 కాళ్ళ మడమలు ప్యారలల్గా ఉండవచ్చు, లేదా మీ కుడి కాలు మడమ ఎడమ కాలు వంపుకి సమానంగా ఉండవచ్చు. ఈ వీరభద్రాసనం చేసినప్పుడు నడుములో వంపు రాకుండా చూసుకోవాలి. 2 నడుముల ఎముకలు ఒకటే లైన్లో వచ్చేలాగా చూసుకోవాలి. అదేవిధంగా మీ దృష్టి అనేది కుడివైపు తీసుకెళ్ళి కుడి భుజం వైపు తీసుకెళ్ళాలి. ఎడమ చేయిని లేజీగా పెట్టకుండా ఎడమ చేయిని కూడా కుడి చేయి లేపినంతగా పైకి లేపాలి. ఇక్కడ కొద్ది సమయం పాటు ఉన్న తర్వాత మీరు చేతులని కింద పెట్టేసి నడుముని పట్టుకొని కుడి కాలుని లోపలికి చేసి ఎడమ కాలుని ఎడమవైపు తీసుకొని వెళ్ళి మోకాల్ని బెండ్ చేసి వీరభద్రాసనం చేద్దాము. ఎడమవైపు వీరభద్రాసనం చేసేటప్పుడు కూడా మన తొడ అనేది మ్యాట్కి ప్యారలల్గా తీసుకొని వచ్చి చేతులని పైకి చేయాలి. ఇక్కడ కుడి నడుము ముందుగా రాకుండా 2 నడుము ప్రాంతాలు ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకోవాలి. తొడని ఇంకొద్దిగా బెండ్ చేసి చేతులని భుజాల హైట్లో తీసుకొని వెళ్ళి మనము ఈ వీరభద్రాసనాన్ని కూడా వార్మప్గా వాడుకుందాము. దీని తర్వాత మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. మీ కుడి పాదాన్ని ఎడమ పాదాన్ని సూటిగా 180 డిగ్రీస్ చేయకుండా, అంటే 180 డిగ్రీలు చేయకుండా కొద్దిగా లోపలి వైపు చేసి పెట్టండి. దీని తర్వాత మోకాలని ఫోల్డ్ చేయాలి. మోకాలని ఫోల్డ్ చేసి మీ తొడల ప్రాంతాన్ని చేతులతో పట్టుకొని కింద కూర్చోవడానికి ప్రయత్నించండి. మోచేతులను సూటిగా పెట్టకుండా భుజాలను రిలాక్స్ చేసి ఈ విధంగా మోచేతులను కూడా బెండ్ చేయండి. ఈ ఆసనము దేవి శైలపుత్రి ఆసనము అని అంటారు. ఈ ఆసనం మనం ఇంతకుముందు చేశాము. ఈ ఆసనములో 9 రకాలుగా వేరియేషన్స్ ఉన్నాయి.
ఒక్కొక్క వేరియేషన్ని ఒక్కొక్క దుర్గా రూపానికి పేరు చేసి ఈ ఆసనాలని చేయగలుగుతాము. అయితే ఈ శైలపుత్రి ఆసనంలో చేతులని పర్వతాసనంలో లాగా పెడతాము. దీని తర్వాత దేవి బ్రహ్మచారి ఆసనంలో మనము వెళ్ళే ముందు కాళ్ళని సూటిగా చేసుకొని కొంత సమయం పాటు ఇక్కడ ఉందాము. చేతులని నమస్కారంలో తీసుకెళ్ళండి. నమస్కారాన్ని హృదయ నమస్కారంలో తీసుకెళ్ళాలి. బ్రహ్మచారి ఏ విధంగా సాధన చేస్తారో అదేవిధంగా బ్రహ్మచారిణి దేవి కూడా సాధన చేసింది కాబట్టి చేతులని నమస్కారంలో వెళ్ళి ఈ ఆసనంలో మనము ఉంటాము. చేతులని హృదయ నమస్కారంలో తీసుకొని వెళ్ళి మోకాలని బెండ్ చేసి మీరు దేవి బ్రహ్మచారి ఆసనంలో కూర్చోవాలి. ఎంత కిందికి వెళ్ళగలిగితే అంత మంచిది. ఈ బ్రహ్మచారి ఆసనము ఈ శైలపుత్రి ఆసనములో అన్నిట్లో రెండు వేరియేషన్స్ ఉన్నాయి. పైకి కూర్చొని చేస్తే బిగినర్స్కి, అదేవిధంగా కింద కూర్చొని చేస్తే అడ్వాన్స్గా. మీ నడుము ప్రాంతము మోకాల హైట్లో వచ్చేలాగా కిందికి తీసుకెళ్ళి మీరు ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. ఈ ఆసనం చేసేటప్పుడు మోకాలు దగ్గరికి రాకుండా దూరంగా చేస్తూ ఈ ఆసనం చేయాలి. పృష్ఠభాగం వెనకాలకి వెళ్ళకుండా పృష్ఠభాగాన్ని కూడా పైకి లేపుతూ ఈ ఆసనం చేయాలి. నెమ్మదిగా ఈ విధంగా మీరు ఆసనం చేసిన తర్వాత పైకి వచ్చి నిలబడండి. అదేవిధంగా కొంత సమయం పాటు ఈ ఆసనము మీరు చేస్తే దాని లాభాలు బాగా కలుగుతాయి. మళ్ళీ చేతులను నమస్కారంలో పెట్టేసి కింద కూర్చోండి. కింద కూర్చొని కొద్ది సమయం పాటు అలానే ఉండాలి. కంప్లీట్గా పైకి రాకుండా కొంతవరకు 5 డిగ్రీలు పైకి రండి. మళ్ళీ 5 డిగ్రీలు కింద కూర్చోండి. పైకి రండి, కింద కూర్చోండి. ఈ విధంగా పైకి కిందికి వెళ్ళడం వలన మీ తొడ ప్రాంతాలపై, నడుము ప్రాంతాలపై ఈ యొక్క ఆసన ప్రభావం చాలా తీవ్రంగా పడుతుంది. తొడలు, నడుము ప్రాంతము చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. అదేవిధంగా వీటికి చాలా మంచి ఆకృతి లభిస్తుంది. చూసారు కదండి, ఈ ఆసనం పేరు దేవి బ్రహ్మచారిణి ఆసనం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు, నడుముకు, వీపుకు చాలా మంచిది. పృష్ఠభాగానికి కూడా చాలా మంచిది. కాళ్ళు మరియు పృష్ఠభాగం చక్కటి ఆకృతిని సంతరించుకుంటాయి. శరీరానికి మొత్తం ఒక టోటల్ బాడీ వర్కౌట్ లాగా పనిచేస్తుంది ఈ ఆసనం. దాని తర్వాత కాళ్ళ వేళ్ళని ఈ విధంగా దగ్గరికి తీసుకొని వచ్చేయండి. కాళ్ళ వేళ్ళని లోపలి వైపు చేసి మీ నడుము ప్రాంతాన్ని పట్టుకోవాలి. ఈ విధంగా నడుము ప్రాంతాన్ని పట్టుకొని మీరు ముందు వైపు వంగండి. ముందు వైపు వంగుతూ తలని కాళ్ళ వైపు చేయడానికి ప్రయత్నిస్తూ చేతులని మ్యాట్పై తీసుకుని రండి. కాళ్ళని కావాలంటే కొద్దిగా దూరంగా చేసి వీలైనంతగా మీ మోచేతులని బెండ్ చేసి తలలో రక్త ప్రసరణ అయ్యేలాగా చూసుకోవాలి. నడుము ప్రాంతాన్ని ముందుకు చేస్తూ కౌంటర్ ఆసనంగా ఈ ఆసనాన్ని ఉపయోగించి కొంత సమయం పాటు ఇక్కడ ఉండాలి. కాళ్ళపై స్ట్రెచ్ పడేలాగా చూసుకోవాలి. తలలో కూడా రక్త ప్రసరణ ఎక్కువ అవ్వాలి. దాని తర్వాత చేతులని ఈ విధంగా ముందుకు తీసుకొని వచ్చి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడి నుంచి మనము బాలాసనంలో వెళ్దాము. బాలాసనంలో మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన నడుము, పృష్ఠభాగంలోని మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. దేవి బ్రహ్మచారి ఆసన లాంటి ఆసనం చేసినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఆసనం చేసినప్పుడు మనము నడుము వెనకాల వెళ్ళిపోకుండా పెల్విక్ టిల్ట్ బాగా అయ్యేలాగా చూసుకోవాలి. అదే కాకుండా మీ కాళ్ళ వేలు మరీ 180 డిగ్రీస్ 180 డిగ్రీలు ఒక స్ట్రెయిట్ లైన్లో వచ్చేలాగా పెట్టకూడదు. అలా పెట్టడం వలన మీ బ్యాలెన్స్ అనేది తప్పిపోవచ్చు. అందు గురించి మీ కుడి కాలు కుడి మ్యాట్ కోణం వైపు, ఎడమ కాలు మ్యాట్ కోణం వైపు పాయింట్ చేసి పెట్టి మీరు ఆసనం చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇలా ఆసనం చేసినప్పుడు మీ మోకాళ్ళు మడమల కంటే ముందుకు వెళ్ళకుండా చూసుకోవాలి.
మడమల కంటే మోకాళ్ళు ముందుకు వెళ్ళిపోతే మోకాళ్ళ నొప్పులు అనేది చాలా వస్తాయి. తొడ భాగానికి స్ట్రెచ్ అయ్యేలాగా మనము మన పృష్ఠ భాగాన్ని కిందికి తీసుకొని రావాలి. అదేవిధంగా మోకాళ్ళు మడమల కంటే బయటికి రాకుండా చూసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనం చేస్తే మంచిది. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో దేవి బ్రహ్మచారిణి ఆసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.